హలో ఎవ్రీవన్. డెలివరీ తర్వాత కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది కదా! చాలా మందికి అరగదనమాట. సో, అట్లా అరగనప్పుడు అందులోనూ డెలివరీ తర్వాత వెంటనే పత్యం చేయాలనుకున్నప్పుడు కొంతమంది రైస్ మాత్రమే తింటారు. సో, అప్పుడు ఇంకా అరగదనమాట. సో, అలా అరగనప్పుడు గూడా ఇంకా చాలా చాలా విషయాలకి గూడా అన్ని యూట్యూబ్ మాత్రం చూడకండి. చూసినా మీకు తెలుసుకొని అది ఓకేనా? అది పాటించొచ్చా అనేసి మీ డాక్టర్‌నైతే ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే అన్ని ఇంటి వైద్యాలు అన్ని జబ్బులకి పనికిరావు కదా! సో, కొన్నిటికి డాక్టర్ సలహాలైతే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ పిల్లలు మోషన్ ఇలా ఎళ్తారు, అలా ఎళ్తారనే ఉద్దేశంతోనే కొంచెం కర్రీస్ అవి తక్కువ తినమంటారు అమ్మ వాళ్ళు. సో, అలా పాటించే వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను. అట్లా ఏం లేదు పిల్లలు ఎలాగ కొంచెం అట్లా కొంచెం అయినా గూడా పర్లేదు. మనం హెల్తీగా ఉంటే కదా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇట్లా కొంచెం ఆలోచించే వాళ్ళేంటంటే కొంచెం రైస్ పెట్టుకొని ఎక్కువ కర్రీసు, ఇంకా ఆకుకూరలు, తాలింపులు డైలీ 2, 3 ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకొని మంచిగా మోషన్ ఫ్రీ అయితది. హెల్తీగా ఉంటారు.